హాయ్ హలో ఫ్యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే చూడండమ్మా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అనేది మీకు రీసెంట్గా ఎగ్జామ్లో అడిగారు. ఏ ఎగ్జామ్ అండి? మీ సీనియర్స్ రాసినటువంటి 2024 జనవరి ఫిబ్రవరి సప్లీలో అడిగారండి. ఓకే, రెగ్యులర్కి కూడా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్లో దీని ముందు లేటెస్ట్గా అసలు ఈ క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అంటే పీరియాడిక్ ఫంక్షన్. పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటిది, ఏ విధంగా డిఫైన్ చేస్తాము, మరి పీరియాడిక్ ఫంక్షన్ సెకండ్ షిఫ్టింగ్ థీరమా అని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము అనేసి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. చూడకపోతే ఆ వీడియో చూడండి, తర్వాత ఇది చూడండి, బాగా అర్థమవుతుంది. ఓకే, మీకు కనిపించట్లేదు అని అంటే దట్ ఈస్ ఇన్ మెంబర్స్లో ఉన్నట్టు. ఓకేనా? చూడండి అమ్మా, మోర్ అండ్ మోర్ కంటెంట్ కావాలన్నా, హౌ టు జాయిన్ కావాలన్నా, హౌ టు పాస్ కావాలన్నా, ఆల్ ప్లేలిస్ట్ లింక్ కావాలన్నా ఈ వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి బెటా. బట్ కంపల్సరీ లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇదే క్వశ్చన్ మన టెక్స్ట్ బుక్ లో ఏమని ఉంది అని అంటే అది కూడా చెప్తాను. ఇక్కడ ఏమంటారు, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ద హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అని ఇది ఇచ్చారు. మరి ఇక్కడ పీరియాడిక్ అని మెన్షన్ చేశారా? చేయలేదు. ఇదే క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో సెమీ వేవ్ రెక్టిఫైయర్ అని ఉంది. హాఫ్ వేవ్ అన్నా సెమీ అన్నా సేమే కదా. మరి ఇది పీరియాడిక్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామో చెప్పాను కదా మీకు. దర్ ఇస్ నో ఇన్ఫైనెట్, లాస్ట్ టర్మ్ అనేది ఇన్ఫైనెట్ లేకుండా డైరెక్ట్ ఇక్కడ ఎండింగ్ టర్మ్ ఈజ్ సమ్ ఫైనెట్ వాల్యూ దట్ ఈస్ నాట్ ఇన్ఫైనెట్, దెన్ విల్ గో ఫర్ ద పీరియాడిక్ ఫంక్షన్. వాట్ ఈస్ అవర్ పీరియాడిక్ డెఫినేషన్? పీరియాడిక్ ఫంక్షన్ ఇన్ లాప్లాస్, హౌ టు డిఫైన్ ద పీరియాడిక్ ఫంక్షన్ అడుగుతారు. డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ దట్? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ is equal to, even చెప్పానండి, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ is equal to 1/1 minus e to the power of minus st, capital T బెటా ఇక్కడ, minus st integral 0 to infinite e to the power of minus st f of t dt. ఓకే, దిస్ ఈజ్ ద పీరియాడిక్ ఫంక్షన్ డెఫినేషన్. అంటే దేనికైనా మనము పీరియాడిక్ కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ఈ క్యాపిటల్ టీ అంటే ఏంటో తెలియాలి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో. దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్, యూ విల్ గెట్ ద ఆన్సర్. మేడం ఇన్ఫినిటీ లేదన్నారు కదా, ఇక్కడ ఎందుకు రాశారు అంటే దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఆఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, బట్ దిస్ ఇన్ఫినిటీ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఈ టూ ఇంటర్వెల్స్ గా రాయాల్సి ఉంటుంది. ఓకే, అది ఎలా అని అంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తాను, 1/1 minus e to the power of minus st 0 to infinite. But here what are the limits? T lies in between 0 to pi/3 ఒక లిమిట్ ఏంటిది, 0 to pi/omega, దట్ ఈస్ pi/omega అండి వేవ్ రెక్టిఫైయర్ అంటే. ఇంకొకటి ఏంటిది, pi/omega టు 2pi/omega, 2pi/omega. మరి ఇదంతా కరెక్టే, లిమిట్స్ తెలుసు. దెన్ వాట్ అబౌట్ క్యాపిటల్ టీ మేడం అంటే ఏదైతే ఎండింగ్ లిమిట్ ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద క్యాపిటల్ టీ ఈజ్ వాట్ హియర్ 2pi/omega. నేను సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. టీ ఒక స్టెప్, ఇంకో స్టెప్లో రాద్దాం. ఇంటూ ఇక్కడ ఏం రాయాలి, ఇది మొత్తం e to the power of minus st f of t dt, e to the power of minus st f of t dt. ఇక్కడ మీకు తెలిసి ఉండాలి లిమిట్ ఇది అయినప్పుడు నాకు ఏమొస్తుంది, ఇప్పుడు రాయండి టీ వాల్యూ. వాట్ ఈస్ అవర్ పీరియడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్, పీరియడ్ ఈస్ వాట్, 1 minus e to the power of minus st. T is what? 2pi/omega. Is it clear? Now 0 to pi/3. If the function
The t lies in between 0 to pi by 3. Then what is our f of t? That is sin omega t. అప్పుడు ఇక్కడ నేను f of t అంటే ఇది తీసుకుంటాను. ఏంటిది sin omega t. అంటే 0 to pi by omega e to the power of minus st. What is the function? Sin omega t dt అవుతుంది. నెక్స్ట్ if the limit is pi by omega to 2 pi by omega, pi by omega 2 pi by omega మధ్యలో t exist అయితే what is the function value here? 0. Then consider this f of t in this limit is what? Pi by omega to 2 pi by omega e to the power of minus st. That function is 0. అంటే ఏంటిది ఫైనల్ గా సెకండ్ టర్మ్ విల్ గోయింగ్ టు వానిష్. దిస్ విల్ బికమ్ టు 0. ఓకే, నో నీడ్ టు క్యాలిక్యులేట్ ది సెకండ్ పార్ట్. ఇది 0 అయిపోతుంది. ఓకే, తర్వాత నాకు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 1 మైనస్ e టు ది పవర్ ఆఫ్ 2 పై ముందుకు రాస్తాను మైనస్ 2 పై s బై ఒమేగా. ఓకే, క్లియర్ గా వినండి. దీని ముందు వీడియోలో కూడా చెప్పాను, ఒకటే ఒక ఫార్ములా రిపీట్ అవుతుంది పీరియాడిక్ లో. ఏంటిది అదంటే e టు ది పవర్ ఆఫ్ e పవర్ ax ఇంటూ సైన్ bx. we can write it as e to the power of ax by a square plus b square into ఏమని చెప్పాను a sin bx మైనస్ b cos bx అని చెప్పాను. రిమెంబర్ దట్ ఫార్ములా. అదే రిపీట్ అవుతుంది చూడండి, అదే ప్రాసెస్ లో ఉంది. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా సైన్ బిఎక్స్ ఫామ్ లో ఉంది. ఇదేమవుతుంది నాకు, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ ఆ ఫార్ములా అప్లై చేస్తే నాకు ఏమొస్తుంది, ఇక్కడ ఏంటిదమ్మా ఏ అంటే మైనస్ ఎస్. ఓకే, మరి బి అంటే టీ కోఎఫిషియంట్ ఒమేగా 1 by e power ax by అంటే at by e power st minus sta అంటే minus s. ఓకే, by a square అంటే minus s whole square s square and b square b is key coefficient omega plus omega square into ఏమొస్తుంది నాకు జస్ట్ సెకండ్ ఏమొస్తుంది రాయండి ఇంటూ ఏమొస్తుంది బెట ఏ సైన్ బిఎక్స్. ఏ అంటే మైనస్ ఎస్ సైన్ బి అంటే ఒమేగా టి మైనస్ బి బి అంటే ఒమేగా కదా ఒమేగా కాస్ బిఎక్స్ అంటే ఒమేగా టి. ఓకే, ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. దెన్ ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే లిమిట్స్ ఈజ్ 0 నాట్ 0 టు పై బై ఒమేగా. నా సబ్స్టిట్యూట్ ద లిమిట్ వాల్యూస్ హియర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, తీసేస్తాను. కనిపిస్తుందా అంటే కింద రాద్దామా, ప్లేస్ ఉందా మనకి? ఎస్, వీ హ్యావ్ ప్లేస్. ఇక్కడ ఏం రాస్తాను 1 by e to the power of minus 2 pi s by omega. చూడండి బేటా, e to the power of minus st s square plus omega square. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పర్ లిమిట్ లో పై బై ఒమేగా, రైట్? పై బై ఒమేగా తీసుకుంటే నాకు ఇది ఎంత వస్తుంది మైనస్ ఎస్ ఇంటూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేయండి సైన్ ఒమేగా ఇంటూ టీ అంటే పై బై ఒమేగా. ఓకే, మైనస్ ఒమేగా కాస్ ఒమేగా ఇంటూ పై బై ఒమేగా. ఓకే, ఇది కామన్ ఉంటుంది కదా, ఈ టర్మ్ అనేది కామన్. అప్పర్ లోవర్ లిమిట్ ఈ బ్లూ మార్క్ లోపల రాస్తున్నాను. మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ 0 లేదు, అప్పర్ లిమిట్ లో దీనికి కూడా రాయాలి కదా, ఇది ఒమేగా అవుతుంది. సరే, ఇది తీసేయండి, ఇండివిజువల్ గా ప్రతి టర్మ్ కి రాద్దాం. మైనస్ ఆఫ్ ఇది అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్. ఇక్కడ టీ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. e to the power of minus s into 0 by s square plus omega square. ఇది 0 టీ ప్లేస్ లో అంటే సైన్ 0 అయిపోతుంది ఫస్ట్ టర్మ్. నో నీడ్ టు రైట్.
అండ్ కాస్ జీరో అంటే ఏమవుతుంది నాకు 1 అవుతుంది. మైనస్ ఒమేగా ఇంటూ 1 అంటే మైనస్ ఒమేగా వస్తుంది అవునా. డన్. ఇక్కడికి క్లోజ్ అయిందండి. దీన్ని సింప్లిఫై ఇక్కడ చేస్తా చూడండి. దీన్ని సింప్లిఫై చేస్తే నాకేమొస్తుందంటే 1/1 - మీరు కొన్ని గ్రంథాలు చదువుతారు స్పెక్ట్రమ్, ఓకే, అలాంటి వాటిలో ఇంత క్లియర్గా ఉండదు. ప్లీజ్ ట్రై టు సాల్వ్ ద టోటల్ ప్రాబ్లం ఎప్పుడైనా. చూడండి నాన్న, ఇక్కడ ఒమేగా ఇది క్యాన్సల్, ఈ ఒమేగా క్యాన్సల్, మరి ఏం మిగులుతుంది అని అంటే e⁻⁻s ఒమేగా బై s² ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ సైన్ పై అంటే మీకు తెలుసు వాట్ ఈస్ ద సైన్ పై వాల్యూ 0. ఇక్కడ కాస్ పై అంటే -1 ఇంటూ మైనస్ అంటే ఏమొస్తుంది ప్లస్. ఫస్ట్ టర్మ్ 0 అవుతుంది, నెక్స్ట్ టర్మ్ +1 వస్తుంది. ఎందుకని ఇది -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ ఆఫ్. చూడండి అమ్మా, ఇది 0/this. ఈ ఫస్ట్ టర్మ్ 0, సెకండ్ టర్మ్ ఒక్కటే వస్తుంది, దట్ ఈస్ మైనస్ అంటే ప్లస్ వస్తుంది. ఈ పవర్ ఉండదు, ఇది 0 అవుతుంది. అంటే ఒమేగా/s² ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది, రైట్. నేను ఎల్సిఎం తీసాను అనుకోండి, ఈ పార్ట్ నాకు ఎంత వస్తుంది అంటే e⁻²s/ఒమేగా. టేక్ ద ఎల్సిఎం, s² ప్లస్ ఒమేగా స్క్వేర్. న్యూమరేటర్ ఎంత ఉంటుంది, ఇది నీకు ఫస్ట్ టర్మ్ 0 అవుతుంది, నెక్స్ట్ 1 వస్తుంది, అంటే 1 ఇంటూ దిస్ ఇదే వస్తుంది, ఓకేనా. ఓన్లీ ఇదే టర్మ్ వస్తుంది. సింప్లిఫై చేశాను, ప్లస్ ఒమేగా. ఇంకా క్యాన్సిల్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకని ఒక్కసారి చూడండి, డినామినేటర్లో నేను ఏదైతే రాశానో ఇక్కడ చూడండి అమ్మా, ఇది దీన్ని స్ప్లిట్ చేసుకొని రాయొచ్చు, ఓకే. ఇంకా మనం దీన్ని ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి. ఎక్కడైనా మిస్టేక్ చేసామా మనం? ఎక్కడ మిస్టేక్ చేయలేదు, కరెక్టే రాసాము. ఒక్క పని చేయొచ్చు, ఎస్. ఒమేగాను కనుక కామన్ తీసి రాయగలిగితే నాకు ఇది ఏమవుతుంది అని అంటే, మీరు ఇందాక ఒకటి రాయలేదు ఇక్కడ, e⁻s/t కదా. టీ అంటే π/ఒమేగా కదా. π/ఒమేగా అంటే ఏమని రాసాను చెక్ చేసుకోండి. s/t కదా నాన్న. టీ ప్లేస్లో మనం అప్పర్ లిమిట్ π/ఒమేగా, π/ఒమేగా అంటే ఇట్లా వస్తుంది, అవునా. చూడండి అమ్మా, అది మిస్టేక్ జరిగితే, ఓకే. అంటే ఏమొస్తుంది π/ఒమేగా వస్తుంది. దీన్ని నేను ఇక్కడ 2π/s ఉంది, అంటే ఇది a² - b² అనుకుంటే a+b ఇంటూ a - b అని రాయొచ్చు. ఏది మేడం ఏ అంటే ఇగో ఇదే అండి, s π/ఒమేగా a - b ఇంటూ a+b. ఇవి రెండింటిని చేస్తే a² మైనస్ ఆఫ్ b² అంటే e⁻b² చేస్తాను, 2πs/ఒమేగా వస్తుంది, ఓకేనా. మైనస్ క్యాన్సిల్ అవ్వదు, కోఎఫిషియంట్ అవుతుంది పవర్, ఓకే. ఈ న్యూమరేటర్లో ఏముంది -s/ఒమేగా, ఇక్కడ ప్లస్ ఒమేగా వచ్చింది కదండి మనకి. ఓకే, కొంచెం ఎక్కడైనా బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి. ఏం లేదండి, ఒక మిస్టేక్ ఏమో ఇక్కడ అయింది, ఇక్కడ టీ ప్లేస్లో ఇది రాయలేదు. ఇంకొకటి 0+1 అని ఇందాక సింప్లిఫై చేశాను కదా, అది 0+1 కాదు, 0+ఒమేగా. ఎందుకని సైన్ పై అనేది 0 అవుతుంది, కాస్కి ఏమని వచ్చింది మనకి ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా పై అని వచ్చింది, అవునా. అంటే కాస్ పై వచ్చింది, ఒమేగా క్యాన్సిల్ అయ్యి, అంటే కాస్ పై -1 అన్నా, మైనస్ ఆఫ్ మైనస్ +1 అన్నా, బట్ దాని ముందు ఒమేగా ఉంది కదా, అది మర్చిపోవద్దు, ఓకే. అంటే ఈ టర్మ్ విత్ ఒమేగాతో ఉంటుంది ఇక్కడ, ఓకే, విత్ ఒమేగా.
నెక్స్ట్ స్టెప్‌లో నీ ఒమేగాను కామన్ తీసేస్తే నాకేముంటుంది అనంటే, చూడండి ఈ ఒమేగాని ఇక్కడ కామన్ తీశాను. ఏముంటుంది నాకిక్కడ? e టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎస్ పై బై ఒమేగా ప్లస్ 1 అంతేనా? ఈ ఒమేగా ప్లస్ 1 ఈ ఒమేగా. ఇప్పుడు నాకు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా డినామినేటర్‌లో ఏముంది? ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. లేదు టైం లేకపోతే అక్కడి వరకు ఆపేయొచ్చు. బట్ క్లియర్‌గా చేయండి. ఇందాకటి ప్రాబ్లమ్‌కి దీనికి జస్ట్ ఓన్లీ వాల్యూ ఇస్ డిఫరెంట్. ఓకే. ప్లస్ 1 బై 1 మైనస్ e పవర్ ఎస్ పై బై ఒమేగా ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇది రీసెంట్ సప్లీ పేపర్లో అడిగారండి. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే. హాఫ్ వేవ్ కదా, తర్వాత ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఏంటి అండ్ డిఫరెంట్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. కావాలంటే కమెంట్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? మీ కమెంట్స్ని బట్టి నేను ఏ టాపిక్ చేయాలనేది డిసైడ్ చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్ బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.